మటన్ కూర తిందాం అనుకుంటే ముందుగా కూర వండుకోవాలనుకుంటే ముందెళ్ళి కూర తెచ్చుకోవాలి. తెచ్చిన కూర కడిగేసుకొని కడుక్కున్న కూరని గిన్నెలో తీసుకొని గిన్నెలో వేసుకున్న కూరలో కాసింత ఉప్పు, కాసింత కారం, కాసింత పసుపు, కావాల్సినంత అల్లం పేస్ట్ వేసుకొని కలిపేసుకోవాలి. కలిపేసుకున్న కూరని పక్కకు పెట్టేసి దాంట్లోకి కావాల్సిన ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి మిక్సీలో వేసి పట్టేసుకోవాలి. మిక్సీలో ఎందుకు పట్టుకున్నానంటే నాకు కోయడం రాదు కాబట్టి. తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టి గిన్నెలో నూనె పోసిన నూనెలో ఉల్లిగడ్డ వేసి ఉల్లిగడ్డ మగ్గిన తర్వాత మనం కలుపుకున్న మటన్ కూర వేసి మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. పెట్టుకున్న కాసేపు మళ్ళీ మూత తీసుకోవాలి. తీసుకున్న కూరని మంచిగా మళ్ళీ కలిపేసుకొని ఒకసారి చూసుకున్న తర్వాత అవసరమైతే వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న కొద్దిసేపటికి టమాటా వేసుకోవాలి. టమాటా వేసుకున్న కొద్దిసేపటికి మంచిగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న కూరని మళ్ళీ మూత పెట్టి ఒక 5 నుంచి 10 నిమిషాలు ముక్క ఉడకనేయాలి. ఉడికిన ముక్కలోకి కొద్దిసేపటి తర్వాత మూత తీసి కొత్తిమీర, దాంతోపాటు మీకు కావాల్సిన మసాలా వేసుకోవాలి. మసాలా వేసుకున్న తర్వాత ఏం చేస్తామండి, కలుపుకుంటాము. కలుపుకున్న కూరని ఒక మాదిరిగా కొద్దిసేపు ఉడకనిచ్చి ఇక చివరిలో ఫైనల్గా కలిపేసుకొని ఒక 5 నిమిషాల తర్వాత కూరని దింపేసుకొని మన దగ్గర తెచ్చేసుకోవాలి. తెచ్చుకున్న కూరని అన్నంలో పెట్టి కలిపేసుకొని తింటే ఉంటుంది అని నేను చెప్పనండి, ఎందుకంటే నేను చేసుకున్నా కాబట్టి ఎలా ఉన్నా